దావీదు ఓటమి ఎరుగని మహారాజు. గొల్యాతు దావీదు ముందు వచ్చి నిలబడ్డప్పుడు దావీదు కట్టె పట్టుకొని ఒక వడిసెల పట్టుకొని వచ్చాడు. ఆ గొల్యాతు దగ్గర ఆ ఈట మొయ్యడానికి ఒకడు ఉన్నాడు పక్కన. దావీదును చూసి నవ్వొచ్చింది. అరే, ఏం కుక్కను కొట్టడానికి వచ్చిన అనుకుంటున్నావా? కుక్కలాగా కనపడుతున్నాను, నా దగ్గరికి వస్తే నిన్ను ముక్కలు ముక్కలు చేస్తా, పీసులు పీసులు చేసి పక్షులకు గద్దలకి వేస్తాను. అప్పుడు దావీదు ఏమన్నా తెలుసా అంటే, నువ్వు నీ బలమును బట్టి, నీ శక్తిని బట్టి, నీ ఆయుధాలను బట్టి నా మీదకి వస్తున్నావు. నేను నా ప్రభు అయిన యెహోవాను బట్టి నీ మీదకి వస్తున్నాను. నువ్వు నన్ను చీల్చి వేయడం కాదు, నేనే నిన్ను చీల్చేస్తా అంటున్నాడు. జోక్ లాగా అనిపించింది ఆ సంఘటన. కానీ వాస్తవం ఏంటంటే దావీదు అదే నమ్ముతున్నాడు. నన్ను బట్టి కాదు, దేవుణ్ణి బట్టి నేను విజయాన్ని సాధిస్తాను. ఎవరైనా ఉన్నారు ఈరోజు? నన్ను బట్టి కాదు, నా దేవుణ్ణి బట్టి నేను అతిశయిస్తున్నాను. నేను ఏమై ఉన్నాను, అది దేవుని బట్టే, అది దేవుని కృపే, దేవుడు నా మీద చూపించిన మహాప్రేమను బట్టే, నన్ను బట్టి ఏమి కాదు.